రేపు సూర్యోదయంగా తలికే ఆ సూర్యగాన్ని అంతం చేయాలి. మన తోడ పుట్టిన దాన్ని లేపకపోయాడ్రా. ఎంత ప్రేమించారా మా చెల్లిని. రే రుద్ర, వాణ్ణి లేపేయాలి, వాణ్ణి అంతం చేయాలి. అంతవరకు నా పగ ఆగదు. అర్థమైందా? అన్నా, అర్థం చేసుకోపోవడానికి నేను 6వ తరగతి అబ్బాయిని కాదు. ఆల్ ఇండియా గోల్డ్ మాల్ చేసి ఈ రైడ్ వంశ ప్రతిష్టకై ప్రతి రక్త బొట్టు ప్రతీకార వంచతో విర్రబీగుతుంది. నువ్వు సెలవిస్తే వాడిని ఎంగిలి విస్తారకుండా నలిపేస్తా. హలో, ఎవరు? ఏంట్రా నీ వ్యవహారం? నీకు పత్ర మా చెల్లిపై బాధపడుతుంటే అవును. మా రైడ్ చీకటి వ్యాపారం చీకట్లోనే ఉండాలి. కొత్తగా వచ్చిన వ్యవసాయ్ సరుకు పట్టుకున్నాడా? చూడు మిస్టర్, ఈ రాయుడు చీకటి వ్యాపారం చీకట్లోనే ఉండాలి. అది ఎలుగులోకి వచ్చిందా? ఓకే ఓకే. రుద్ర, మన చీకటి వ్యాపారం చీకట్లోనే ఉండాలని చెప్పాను కదా. వాడెవడో మన సరుకు పట్టుకున్నాడంట. ఆ పట్టుకున్న వాడి బతుకు పని చేయాలి. అన్నా, ఈ రుద్ర ఉండగా మన వ్యాపారం భద్రంగానే ఉంటుంది. ఈ రాయుడు వంశంతో రాంగుకు దిగితే వాడి చేత రాగాలు పలికిస్తా. రుద్ర, రే రుద్ర, మన మేనల్లుడు ఉన్నాడు చూడు, వాడు చదివిన బట్టి చాలు రమ్మని చెప్పు. అది మరొక ఆ సూర్యగాని పట్నం అంతా ఎతకమని చెప్పు. వాడిని వాణ్ణి, నా చెల్లెలు లేకపోయిన వాణ్ణి అడ్డంగా 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 నరికి వేయాలరా వాణ్ణి. అలాగే అన్నయ్య, వాణ్ణి రెక్కలు విరుచుకొచ్చి నీ కాళ్ళ ముందు ఉంచుతా. ఇన్నాళ్లకు ఈ రాయుడి వంశ ప్రతిష్ట తెలియక ఈ జనం అల్లరి చేస్తారా? చూస్తా చూస్తా. మా తాతగారేనా నేలటూరి పెద్ద సావేరు గారు ఈ ఊరినే కాదు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కట్టకట్టలాడించాడు. అలాంటిది ఈ నా గౌరవ మర్యాదల ప్రతిష్టలో పదవి ప్రదేశం కాబట్టి ఆ చిల్లర నా కొడుకు నా చెల్లిని లేకపోతాడా? అది చూస్తా, అది చూస్తా, అది చూస్తా. నువ్వు ఏ మ్యాగీ